సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల సారీ సినిమాతో మన ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న వర్మ తన భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆర్జీవి ప్రభాస్ కల్కి సినిమాలో ఓ క్యామియో రోల్లో మెరిశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో స్పిరిట్ కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ స్టోరీ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుండడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ స్పిరిట్ కు సంబంధించి మరో క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఆర్జీవి స్పందించాడు. తన లేటెస్ట్ సినిమా సారీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వర్మ స్పిరిట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పిరిట్ సినిమాలో నేను నటిస్తున్నానన్న వార్తలైతే నిజం కాదు. ఫస్ట్ దీని గురించి సందీప్ రెడ్డి వంగ నన్ను అడగలేదు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు కూడా నాకు పెద్దగా తెలియవు. ఇక కల్కి సినిమా గురించి అంటారా, ఈ టీంలో చాలా మంది నాకు తెలిసిన వారే. వాళ్ళ కోసమే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించాను. చాలా సరదాగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి అలాంటిది ఊహించలేదు. దాంతో వాళ్ళందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. నా పాత్ర వారికి బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. తద్వారా స్పిరిట్ సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్తలను రూమర్లేనని కుండబద్దలు కొట్టేశాడు.